అబ్బా బాబా చేను సఫా చేస్తున్నా దుంతున్నా. అబ్బాయి ఇంట్లో చీనీల ఏడైన చేనులో దుంతా అనుకుంటున్నా వచ్చి చూడటానికి వచ్చిండు. అవే ఇక ఇన్నొద్దులు ఆనాలు పడ్డాయి, ఇక సాపు వేసుకోవడా శనగ పోయే పడుతుంది. ఇక పట్టు పొరగని లాయకులు ఏడ ఇడ్స పెడతలో చేను పడితే అనుకున్నాను. లాయకులు మూలలు చాలా అన్ని తీసిన లాయకులు ఏ మూల పోనీయాలి. చిన్న ఇన్ని రోజులు అంటే ఆనాలు పడ్డది, ఇప్పుడు సఫా వేసుకోబడుతుంది. ఇన్ని రోజులు అంటే ఆనాలు ఉండే, ఇప్పుడు ఎటు పోతే చేను. అబ్బలాయకు లోపట్ల ఇంత కువరం పెట్టుకున్నాడు మా మీద, మస్తు సోయిలు వెళ్ళినని నక్కుంటా మాట్లాడుతుండే ఈ మరసం లాయకు. పత్తి మంచిగా కాసింది, మంచిగా వాలినట్టు ఏడుతున్నట్టున్నారు కదా పత్తి. ఏడారా చిన్నది ఖర్చులు పాడగాని సత్యంత ఖర్చులు ఉన్నాయి. 3 ఎకరాలకు 30 కుంటలు వెళ్ళి పాడైంది. ఆ కాయకిలు ఇట్లా కాయకిలాగే పోతున్నాయి కోతలని. నీదే మజా ఉన్నాయి ఖర్చులు లేని పంటని డబుల్ పంటలు తీస్తున్నావు. అబ్బాయిని కాడిపోయారన్న 3 ఎకరాలకు 1 ఏరుడు 30 వెళ్ళింది, ఇంకా ఏం వెళ్ళాయట బోంది వెళ్ళాలి లంగలాయకు ఇమరసం లాయకు. అవే ఏం చేస్తాయి చేసుకోబడతాయి, ఏం చేస్తాయి ఇడిస పెడతావి. ఇక దుంతున్నావు కదా చిన్న, నీకాయ ఒక 2-3 ఇడిస పెట్టి దున్నుకో. నీ ఎట్లకి ఇవ్వడానికి వస్తాయి గడ్డి, నాకు ఎడ్లు లేవమని లేవు ఎట్లా నీకోసమే. నాకు గుర్తురా నీ ఇట్లా నాకు గుర్తు, నువ్వు మాట చెప్పతానికి అసలు నువ్వు మాత్రం గుద్దలు దాకా లేపాలా కానీ నేను నా దూరాలు నేను లేపుకోద్దా. అవే నేను ఇడిస పెడతానా నువ్వే చెప్పినవి. ఇక గడ్డి చెప్పతానికి వచ్చినాయా పోతున్నా రైట్ కాడిపోయి మునిపో.